తిరుపతి మొత్తానికి ఈ ఒక్క చోటే కాళికా పరమేశ్వరి అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది. ఎక్కడో చెప్తాను, వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. ముందుగా వీడియోనైతే సేవ్ చేసుకోండి. ఈ కాళికా పరమేశ్వరి ఆలయంలో అయితే 12 రోజులు నవరాత్రులు అయితే జరుగుతున్నాయి అనమాట. ఈ 12 రోజులు అమ్మవారు అయితే 12 అవతారాల్లో అయితే అమ్మవారిని అయితే అలంకరిస్తారు. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే ఫ్రైడే రోజు వచ్చే రాహుకాలంలో దీపం పెడితే చాలా మంచిదని అయితే భావిస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇప్పుడు నవరాత్రుల కారణంగా అయితే ఇక్కడ చాలా మంది వచ్చి అయితే ఈ విధంగా అయితే దీపం అయితే పెడుతూ ఉంటారు. ఈ టెంపుల్ లో ఇంకొక అద్భుతం కూడా ఉంది అనమాట. టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఒక వేప చెట్టు అయితే ఉంటుంది నాగాలమ్మ దగ్గర. సో అక్కడ ఆ వేప చెట్లు అయితే చూడడానికి స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే ఎలాంటి వాళ్ళైనా ఆ చెట్టు కింద నుంచి అయితే బయట అయితే వస్తారు. ఈ ఆలయంలో కాళికా పరమేశ్వరి అమ్మవారితో పాటు సుబ్రహ్మణ్య స్వామి అలానే శివుడి విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడైతే లోపల అమ్మవారిని వీడియో తీయడానికి అయితే అలో లేదు. ఇక్కడ మనం గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత లెఫ్ట్ లో అయితే కాలభైరవ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. అలానే ఇక్కడ శనేశ్వర ఆలయం కూడా ఉంటుంది అనమాట. ఈ టెంపుల్ అడ్రస్ వచ్చేసరికి తిరుపతిలో ఉన్న పశుపతికి ఆపోజిట్ రోడ్ లో అయితే సాయిబాబా టెంపుల్ ఉంటుంది. సాయిబాబా టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఈ అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది అనమాట. మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వీడియోని షేర్ చేయండి. మరిన్ని తిరుమల తిరుపతి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు